సమన్వయంతో ముందుకెళ్లాలి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సన్నద్ధత, స్థానిక ఎన్నికల కార్యాచరణ, సార్ తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక వాయిదాకు కారణం, టీపీసీ సమావేశంలో కీలక చర్చ, తుంగతుర్తి పంచాయతీపై అధిష్టానం సీరియస్ అయిందట. నిన్న కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సన్నద్ధత. ఇప్పుడు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వరంగల్, నల్గొండ, ఖమ్మం, ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఈ 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు 2027 మార్చిలో ఖాళీ అయ్యి పట్టభద్రుల ఎమ్మెల్సీలకు సన్నద్ధత చేస్తారట. మీది దమ్ముంది కదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ కు నేను చెప్తా ఉన్నా, మీకు దమ్ముంటే మీరు మునగాళ్ళే అయితే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీలో గెలిసే సత్తా మీకుంటే, మీరు అంత పెద్ద తోపుగాళ్లే కదా, దమ్ముంటే రెడ్డికి మీ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ చూద్దాం, బీఆర్ఎస్ పార్టీ నుంచి రెడ్లకు వెలమలకి టికెట్ చూద్దాం, మీరు ఇచ్చి చూపెట్టరు, నేను చూపిస్తా, మిమ్మల్ని డిపాజిట్లు లేకుండా ఖతం చేస్తాం ఈసారి. ఏమన్నా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సన్నద్ధత వహిస్తా ఉన్నారట. నా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతా ఉంటే రెడ్లంతా గుడుపుటాన్ని చేసి, నాకు తెలుసు వీళ్ళు ఎప్పటికీ మూసకాలే అని, సాటుకు కాంగ్రెస్ రెడ్లు బీఆర్ఎస్ రెడ్డికి సపోర్ట్ ఇటుపో అటుపో నేను అన్ని గమనిస్తూనే ఉన్నా. అయినా కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులు తీన్మార్ మల్లన్నే సరైన క్యాండిడేట్ అని చెప్పి నాకు అవకాశం ఇచ్చినారు. వాళ్ళందరికీ నిజంగా రుణపడి ఉండాలి. ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న ఇలా ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి ఈ లెక్కలు, ఈ మోసాలు, ఈ కథలు, కార్ఖానాలన్నీ బయటకు వస్తా ఉన్నాయి. ఇంకో రెడ్డో, ఇంకో వెలమాయనో, ఇంకోడో ఉంటే ఏమయ్యేది? అలా ఆ గుంపులో కలిసిపోయేటోడు. సో రరి ఇంకా అది చూసుకుందాం.